మనం సలాడ్ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్, క్యాప్సికమ్స్, క్యారెట్స్ అండ్ క్యాబేజీ అండ్ కీరా దోసకాయ పీసెస్ అయితే కట్ చేసుకున్నాం. దీంతో పాటు మనం టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటోస్ కూడా మ్యాండేటరీ ఫర్ శాండ్విచ్. ఓకేనా? ఇలా ముక్కలు మనం కట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ అంటే ఏముండదు. కళాయి పెట్టేసి పాన్లో ఇవన్నీ వేసేసి ఒక 2 సెకండ్స్ మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక దించే ముందు మనం కచ్చప్ వేయాలి. టమాటా కచ్చప్. లైట్‌గా టమాటా కచ్చప్ వేసాక దీన్ని మనం బ్రెడ్స్‌లో స్టఫింగ్‌లా ప్రిపేర్ చేయాలి. అది ఎలానో చూపిస్తాను. ఆయిలు, ఆవాలు, జీలకర్ర, లైట్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనం కట్ చేసుకున్నవన్నీ కొద్దిసేపు మగ్గనివ్వాలనమాట. ఇప్పుడు నేను మూత క్లోజ్ చేసేస్తాను. నేను ఇందులో ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ లైట్‌గా వేసుకున్నానండి. దాంతోపాటు ఆర్గానిజో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా లైట్‌గా వేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపుతో పాటు. ఫైనల్‌గా నాకైతే ఇది ఇలా వచ్చింది. చూడడానికైతే ఈ బ్రెడ్ అయితే తీసుకున్నానండి. బ్రౌన్ బ్రెడ్ తీసుకొని దీనికి మయోనీస్ అప్లై చేసుకుంటున్నానండి. లైట్‌గా మయోనీస్ ఇలా రాసేసాకండి. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, దీన్ని కొద్దిగా కలుపుకొని మనం కొద్దిగా వేసుకుంటున్నామండి. ఇలా నీట్గా సైడ్స్ రాకుండా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అయిపోయాక మనం దీని మీద వీడియో నుంచి అయితే పట్టుకొని తీసుకున్నా, అందుకే టైం టేక్ అవుతుంది. మీరు పెద్ద పట్టుకుంటున్నారు. ఇప్పుడు దీని మీద మనం ఫైనల్గా ఏం చేస్తామంటే చీజ్ వేసుకుంటామండి. చీజ్ పీస్ ఇలా వేసుకున్నాక క్లోజ్ చేసేస్తున్నాను. దీన్ని మనం ప్యాన్ మీద ఫ్రంట్కి కాల్చుకోవాలి. అది ఎలా చూపిస్తాను బాగా. మీ దగ్గర ఏది అవైలబిలిటీగా ఉంటే అదండి. నెయ్యి అయితే నెయ్యి, ఆయిల్ అయితే ఆయిల్, నెక్స్ట్ బటర్ అయితే బటర్. మీ దగ్గర ఏది